డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్. దీనికి సంబంధించిన ఎక్స్కవేషన్ పనులు స్టార్ట్ అయ్యాయి. వాస్తవంగా ఇది ఒక నెల ముందే పనులు స్టార్ట్ అవ్వాల్సింది. కానీ ఇక్కడ ఏదైతే భూమి పరిస్థితి ఉందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. అయితే మేము సాయిల్ టెస్టింగ్ చేసినా మళ్ళా ఇంకొకసారి దీన్ని క్షుణ్ణంగా చేయించాలని చెప్పి ఇంకో సఫిస్టికేటెడ్ ల్యాబ్కి పంపించడం జరిగింది. దాని ద్వారా తెలిసింది ఏంటంటే దీని కింద సీపేజ్ వచ్చేస్తూ ఉంది. నీళ్లు ఒక 7 అడుగుల్లోనే ఇక్కడ నీళ్లు వస్తున్నాయి. అంటే పక్కన నుంచి సీపేజ్ రావడం కాదు, గ్రౌండ్ వాటరే 7 అడుగుల్లోనే ఉంది. సో దీన్ని తొందరపడి ట్రెడిషనల్గా కానీ కట్టేస్తే రేపు పగుళ్ళు రావడం, మళ్ళా అది కొద్దిగా కంప్రెషన్ అవ్వడం, సింక్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఇదేంటంటే పిల్లలు ఉండేది 10 కాలాల పాటు ఉండాలి. దీన్ని మళ్ళా మంత్రి గారు నారాయణ గారు దాన్ని పరిశీలించిన తర్వాత ఎవరైతే దీనికి మనకు సిఎస్ఆర్ ఫండ్ ఇస్తున్నారో వాళ్ళే కాంట్రాక్టర్స్, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అందరము, వాళ్ళ టెక్నికల్ పీపుల్ అందరం కూర్చొని దీన్ని మామూలుగా చేస్తే కుదరదు, ఇక్కడ ట్రెడిషనల్గా వేస్తే కుదరదు. అందుకోసం ఫస్ట్ ఇక్కడ ఉండే సాయిల్ని మేము స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ఒక 5 అడుగులు ఇక్కడ ఉండే బ్లాక్ కాటన్ సాయిల్ తీసేసి జియో రీఎన్ఫోర్స్మెంట్ గ్రాన్యువల్ బెడ్ అంటారు. జనరల్గా ఇది మన డ్యామ్స్ అవి కట్టేటప్పుడు, పెద్ద పెద్ద భవనాలు కట్టేటప్పుడు, బ్రిడ్జెస్ కట్టేటప్పుడు అప్పుడు వేస్తాం. దీన్ని ఏంటంటే ఆ బ్లాక్ కాటన్ సాయిల్ తీసేసిన తర్వాత ఎర్రమట్టి వేస్తారు, గ్రావెల్, మళ్ళా ఈ జిఆర్జీబీ అంటారు, ఈ యొక్క సింథటిక్ షీట్ వేస్తారు, మళ్ళా సాయిల్ వేస్తారు, మళ్ళా వేస్తారు. అలాగా 3 లేయర్స్ వేసిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ కాంక్రీట్ వేయడం. అక్కడి నుంచి పని చేస్తారు. సో దట్ ఫ్యూచర్లో ఎప్పుడు కానీ ఎంత సీపేజ్ వచ్చినా ఆ నీళ్లు మాత్రమే వెళ్తాయి, కానీ దాంట్లో ఉండే మట్టి ఏమీ తీసుకొని వెళ్ళదు. సో ఈ డిజైన్ చేయడం కోసం ఒక నెల పట్టింది. ఈ మెటీరియల్ కానీ గుజరాత్ నుంచి వస్తుంది, రేపు ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఈ డిజైన్స్ కానీ చాలా చాలా సఫిస్టికేటెడ్గా చేస్తున్నాము. అయితే చాలామందికి అనుమానం ఉండొచ్చు, ఏమని, మంత్రి గారు జూన్లో ఇక్కడ పిల్లలకి అడ్మిషన్స్ కట్టేస్తాం కదా అని చెప్పారని. అయితే మంత్రి గారు ఆలోచన కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఒకవేళ ఇది అవ్వకపోయినా, ఎందుకంటే ఇప్పుడు ఇంకో 2 నెలలు ఎక్స్ట్రా అవ్వచ్చు, మేము ఏదైతే డిలే చేశామో ఆ 2 నెలలు ఎక్స్ట్రా కావచ్చు. ఒకవేళ అవసరమైతే ఆ పిల్లలకి అడ్మిషన్స్ తీసుకొని ఆ 5th స్టాండర్డ్ దాకే స్టార్టింగ్ చేయాలనుకున్నాము. బిల్డింగ్ అయిన తర్వాత 12th స్టాండర్డ్ దాకా చేయాలనుకున్నాము. దానికి అవసరమైతే ఇక్కడ ఏదైనా రెంటల్ బిల్డింగ్ అన్నా తీసుకొని ఆ 2 months కోసం ఆ పిల్లల్ని అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ చేద్దామని ఒక ఆలోచన. మళ్ళా ఈ మధ్యకాలంలో ఈ 2 వారాల్లో మంత్రి గారితో నేను కానీ కూర్చున్న తర్వాత దాన్ని కాంక్రీట్గా ఎలా చేస్తే బాగుంటుంది, ప్రాక్టికల్గా మేము మా టార్గెట్స్ అవి, ఇది జూన్కి అడ్మిషన్ ఇవ్వాలనేది టార్గెట్. ఏది కానీ ఒక ప్రాజెక్ట్కి టార్గెట్ పెట్టుకోకపోతే అచీవ్ అవ్వలేము. ఆ టార్గెట్కి దాటిపోవచ్చు, ముందర అవ్వచ్చు, అది వేరే విషయం. అయితే మేము పెట్టుకున్న టార్గెట్ అది. దానివల్ల మేము ఎవరికో చెప్పింది చేయలేదు అనేది చాలామంది వితండంగా మాట్లాడతారు. అందరూ దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్రభుత్వంది కాదు. ఇది వచ్చి ఒక వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ, వక్ఫ్ బోర్డ్ చేస్తుంది. దీనికి మంత్రి నారాయణ గారు ఒక సిఎస్ఆర్ ఫండ్ పెద్ద మనసుతో ఆయన ఏర్పాటు చేయడం,
ఇది జరుగుతూ ఉంది. దీన్ని ఎవ్రీ వన్ షుడ్ అప్రిషియేట్. మీరు చెప్పారు చేయలేదు, ఎవరు అబ్బసొత్తు ఇది చేయడానికి? మీకు అర్థమైందా? మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి చేయలేదు అని అడిగితే, అంటే చాలామంది దీన్ని ప్రతి మంచి పని కానీ కామెంట్ చేయాలనుకుంటున్నారు. దేన్ని అప్రిషియేట్ చేయాలి, దేన్ని కామెంట్ చేయాలనేది కానీ అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వం అయితే ప్రభుత్వం టైం చెప్పింది చేయలేదంటే ఒక పని. ఇది ఒక వక్ఫ్ బోర్డ్ సంస్థది. ఒక వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర నుంచి సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి వాళ్ళకి మంచి పని కంటే వాళ్ళు ఇస్తున్నారు. ఇది మంచి పని జరుగుతూ ఉంది. మా ఉద్దేశము, మంత్రి గారి ఉద్దేశము, చాలా తొందరలో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కానీ వేస్ట్ అవ్వకుండా ఎట్ట చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి నేను అందరికి చెప్తున్నా, దీన్ని అప్రిషియేట్ చేయండి. చేసే వాళ్ళకి నిరుత్సాహపరిచేటట్టు ఎవరు చేయొద్దు. మేమంటే అలవాటు అయిపోయింది మాకు, మీ తిట్లు మీ తిట్లు కానీ అన్నీ మాకు దీవెనలు అయిపోయాయి. ఇది ఈ 10-15 సంవత్సరాల నుంచి ఏం చేసినా ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు, మాకు అర్థమైపోయింది. కానీ రిలీజియస్ పీపుల్ అందరూ, కమ్యూనిటీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేస్తున్నప్పుడు, దీన్ని మంచి పని చేస్తున్నప్పుడు, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే ప్రతి పేద బిడ్డకి ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రావడం అనేది దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు నారాయణ గారు దీని తర్వాత ఇంకోటి 54 వార్డులో కానీ ఎక్కడైతే మనము ఈ యొక్క హౌసెస్ కడుతున్నామో, టిట్కో హౌసెస్, అక్కడ కానీ దాదాపు 7,500 ఇల్లులు ఆడున్నాయి. ప్లస్ ఆ జగనన్న కాలనీ అని ఏదైతే ఇచ్చారో అక్కడ కానీ పేదవాళ్ళు దాదాపు 10-15 వేల ఇల్లులు ఉన్నాయి అక్కడ. అక్కడ ఉండే పిల్లలకు కానీ మంచి విద్య ఇవ్వాలని చెప్పి అక్కడ కానీ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇవన్నీ ఒక అసాధారణమైన విషయాలు. ఇవన్నీ అంటే మనకు ఈజీగా చేస్తున్నారు కాబట్టి మనకు ఇది మామూలు అనిపిస్తుంది. వేరే జిల్లాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, మన రాష్ట్రంలో అయితే నాకు ఎక్కడైతే స్థలం ఏంటి సార్, మేము కానీ ప్రయత్నిస్తాము ఒక స్కూల్ కట్టడానికి, మాకు ఒక స్థలం కేటాయిస్తే ఇప్పటికి నాకు 4-5 మంది అనంతపూర్లో అడుగుతున్నారు, కర్నూలులో అడుగుతున్నారు, విజయవాడలో అడుగుతున్నారు. యూనో, సో ఆ ఒక్క ట్రెండు. గతంలో మనం రోడ్లు లేవు, కాలువలు లేవు, దోమలు ఈ మాట్లాడుతున్నాం. ఈరోజు బిడ్డల చదువుల గురించి మాట్లాడుతున్నాం, ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకా 4 రోజులు పోతే హెల్త్ గురించి మాట్లాడతాం. సో మన అందరిలో కానీ ఆ యొక్క ఆలోచనలు మారుతున్నాయి. ఎక్స్పోజర్, మన బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన వసతులు పక్క యూరప్లో కానీ, యుఎస్లో కానీ, యూకేలో కానీ ఏమైనా ఉంది అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండిటిపైన ఎక్కువ. అలాగే మనం కానీ ఇప్పుడు ఈ దశ వచ్చి ఎడ్యుకేషన్ పైన ఉన్నాం. మన బిడ్డలు బాగా చదవాలి, మంచి విద్య ఇవ్వాలి. ఆ బిడ్డలకి ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళ జీవితం బాగుపడుతుందనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చింది. చిన్న కార్మికుడు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుడు కానీ మా బిడ్డలు బాగా చదవాలనేది. ఆ యొక్క డిఫరెన్షియేషను అందకుండా ఉండకూడదు. పేదరికం అనేది విద్య దగ్గర పేదరికం అనేది ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన. ఆయన కానీ అద్భుతమైన ఒక స్కూల్ కట్టారు మంగళగిరిలో, ఆయన ఇంకా కట్టిస్తున్నారు. సో మనం కానీ ఇక్కడ సో ఇవన్నీ ఈ స్కూల్స్ వస్తే మన నెల్లూరు ఒక బెంచ్ మార్క్, ల్యాండ్ మార్క్ అయిపోతుంది విద్యకి. కాబట్టి మీ అందరినీ, ప్రజలందరినీ కోరుతున్నా నేను, నారాయణ గారు దీన్ని ఒకసారి ఆయన చెప్తే 100% చేస్తారు. దీనికి ఎవరైతే ఈ సిఎస్ఆర్ ఫండ్ మాకు ఇస్తున్న ఆ సంస్థకు కానీ, రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, మా నెల్లూరు ప్రజలందరి తరపున, రాష్ట్రం వక్ఫ్ బోర్డ్ తరపున, అలాగనే ముస్లిం సమాజం అందరి తరపున కానీ వాళ్ళకి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఎల్లప్పుడూ ఈ బిడ్డలు జీవితాలు బాగుపడే అన్ని రోజులు మీకు ఈ చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ ఇచ్చిన, దాతలు ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు కానీ ఆ భగవంతుడు ఆ పుణ్యం ఇస్తాడని కానీ తెలియచేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమము మీ అందరూ సహకారం, ఓన్ చేయండి. ఓన్ అంటే ఇక్కడ వచ్చి స్థలం తీసుకోమని కాదు, ఈ పనిని ఓన్ చేయండి, సొంత పనిగా చూడండి, రాండి, చూడండి,
ఇంకా సలహాలు ఇవ్వండి, దగ్గర ఉండండి, చూడండి. ఇది మన బిడ్డల కోసం కడుతుండేదని మీ అందరికీ తెలియచేస్తూ, మరి మీడియా మిత్రులకు కానీ దీన్ని చక్కగా ప్రజలకి అర్థమైనట్టు, అంటే మేము మాట్లాడినా మీ కామెంటరీ ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఈ స్కూల్ని ఇమ్మీడియట్గా ఈ అకాడమిక్ ఇయర్కి రేపు నారాయణ గారు నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు కూర్చొని ఈ అకాడమిక్ ఇయర్ ఎట్ట చేయాలనేది కాంక్రీట్గా మాట్లాడిన తర్వాత మళ్ళా దీని గురించి అకాడమిక్ ఇయర్ గురించి చెప్తాం. ఇదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా దీన్ని ఇమ్మీడియట్గా పూర్తి చేస్తామని కానీ తెలియచేస్తున్నా. ఈ కాంట్రాక్టర్స్ కానీ జనరల్గా మన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ దీనిపైన ఉంటుంది. ఈ కాంట్రాక్టర్స్ కానీ ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్ ఇస్తున్నారో రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళే కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళ సొంతంగానే కట్టిస్తున్నారు. సో జనరల్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరైతే రిత్విక్ వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి వాళ్ళే దగ్గరుండి కట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కానీ ఆ బాధ్యత ఉంది కాబట్టి ఇంకోరు చేయట్లేదు అని చెప్పడానికి లేదు, వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళని కానీ త్వరగా చేయడానికి మేము ముందరి నుంచి కానీ అడుగుతున్నాం. ఇప్పుడు తొందరగా స్టార్ట్ అవుద్ది, తొందరగా కానీ కంప్లీట్ చేస్తామని నేను తెలియజేస్తున్నాను.